హలో అండి, ఈరోజు పిల్లలకి పాయింటింగ్ అనేది ఇంట్లో ఎలా నేర్పించాలి అనేది చూద్దాం. వన్స్ పిల్లాడికి ప్రాపర్ ఐడెంటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మీరు పాయింటింగ్ అనేది నేర్పించాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ఒకవేళ లేకపోతే కనుక మీ పిల్లలకి ఐడెంటిఫికేషన్ అనేది ఎలా నేర్పించాలి అనేది మేము ప్రీవియస్ వీడియోస్లో చేసాము. మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము, మీరు దాన్ని ఫాలో అవ్వండి. కామన్గా షోమి బనానా అనేసి అడిగినప్పుడు పిల్లాడు ఏం చేస్తాడంటే బనానా తీసుకొచ్చి మన చేతుల్లో పెడతాడు. కానీ పాయింటింగ్ అంటే ఎలా నేర్పిస్తామంటే ఇలా వేలు పెట్టి చూపించడాన్ని పాయింటింగ్ అంటాము. సో మీరు పిల్లాడికి కనుక పాయింటింగ్ చేయడం రావట్లేదు అంటే ముందు పిల్లాడిని ఒక కార్నర్కి తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టేసి కొన్ని థింగ్స్ ఇలా అరేంజ్ చేసుకోండి. కొన్ని థింగ్స్ అరేంజ్ చేసుకొని షోమి బనానా అని కమాండ్ ఇచ్చినప్పుడు పిల్లాడు పాయింటింగ్ చేయలేడు. అప్పుడు మీరేం చేస్తారంటే ఫిజికల్ ప్రాంప్ట్తో షోమి బనానా, షోమి గ్రేప్స్, షోమి కప్, షోమి సర్కిల్, షోమి జీబ్రా అని మీ ఫిజికల్ ప్రాంప్ట్తో పాయింటింగ్ ఇవ్వడం అనేది నేర్పించండి. పిల్లాడు అలా కొన్ని డేస్ ఫిజికల్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత పాయింటింగ్ అనేది ఇవ్వడం అనేది నేర్చుకుంటాడు. మీరేం చేస్తారంటే ఓగా ఫిజికల్ ప్రాంప్ట్ స్టాప్ చేసి ఓన్లీ కమాండే ఇవ్వండి. షోమి బనానా, షోమి గ్రేప్స్ అని చెప్పి మీరు ఇచ్చినప్పుడు కొన్ని డేస్ అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోగా ఈ కూర్చున్న పిల్లాడిని ఈ థింగ్స్ కొంచెం డిస్టెన్స్ పెంచేసేసి షోమి అనే కమాండ్ ఇవ్వండి. లైక్ షోమి బ్యాగ్, షోమి బుక్, ఏవో కొన్ని థింగ్స్ ఒక దగ్గర పెట్టేసుకొని కమాండ్ ఇవ్వండి. కమాండ్ ఇచ్చిన తర్వాత బాబు పాయింటింగ్ చేసి చూపిస్తాడు మీకు. ఓకే, ఇక్కడ మనం కూర్చోపెట్టుకున్నప్పుడు పాయింటింగ్ చేయడం వచ్చింది, కొంచెం డిస్టెన్స్లో ఒక దగ్గర పెట్టిన థింగ్స్ని పాయింటింగ్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు జనరలైజేషన్ అనేది చేయించాలి. జనరలైజేషన్ అనేది ఎలా చేయిస్తాము? ఏదైనా ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయి బాబుని రూమ్ మిడిల్లో నించోపెట్టండి. నించోపెట్టుకొని ఆ రూమ్లో ఉండే కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి కదా, ఆ థింగ్స్ని పాయింటింగ్ చేయమని చెప్పండి. లైక్ షోమి టీవీ, షోమి ఫ్రిడ్జ్, షోమి సోఫా, షోమి టేబుల్. ఆ రూమ్లో ఉన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాయింటింగ్ చేయమని చెప్పండి. బాబు వెళ్ళి ఫింగర్తో పాయింటింగ్ చేసి మీకు చూపించాలి. ఇలా కూడా చేసిన తర్వాత థింగ్స్ చేస్తున్నాడు. ఇప్పుడు పర్సన్స్ని చేయడం కూడా నేర్పిస్తాం ఫైనల్గా. ఎలా అంటే మీ ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో లైక్ అమ్మ, షోమి అమ్మ అని అడగండి. షోమి నాన్న, ఒకవేళ బ్రదర్ అండ్ సిస్టర్స్ షోమి అన్నయ్య, షోమి అక్క, గ్రాండ్ ఫాదర్స్ అలా కూడా ఉంటే షోమి అమ్మమ్మ, షోమి తాత అనేసి అడగండి. సో బాబు వెళ్ళి వాళ్ళని కూడా పాయింటింగ్ చేసి చూపించాలి. ఇలా కనుక చేశాడంటే బాబుకి పాయింటింగ్ వచ్చినట్టే. కనుక సెకండ్ స్టెప్లో వచ్చేసేసి షోమి టీవీ, షోమి ఫ్రిడ్జ్, షోమి లైట్ అని అన్నప్పుడు ఉన్న ప్లేస్లోనే నించొని లైక్ ఇలా పాయింటింగ్ చేయడం అన్నమాట. సో అలా కూడా పాయింటింగ్ కనుక చేసేసాడంటే బాబుకి పాయింటింగ్ వచ్చినట్లే. ఇంకా ఈ పాయింటింగ్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.